హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోని అనుకున్నారా చెప్తానండి. ముందుగా వెల్కమ్ టు ఇట్స్ మీ వీరా ఛానల్ అండి. ఈ వీడియో అంటే నేను మా అన్న వాళ్ళందరం కలిసి కన్యాకుమారి అయితే వెళ్ళామండి. ఈ కన్యాకుమారిలో స్పెషల్ ఏంటంటారా, ఇక్కడ వ్యూ పాయింట్ కోసం చాలా మంది జనాలు వస్తారండి. చూసారు కదండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా 6:30కి అయితే సూర్యమే వస్తాడంటండి. మేము ఈ సన్ రైజ్ ఎలాగైనా చూడాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి అయితే వచ్చామండి. వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఉంటే అక్కడ పడుకొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట సన్ రైజ్ కోసం. అలా కొంచెం 5:30 అయితేప్పుడు కొంచెం కిరణాలు అయితే రావడం మొదలెట్టాయండి. చూసారు కదండి, జనాలు ఎంత మంది ఉన్నారు ఈ సన్ రైజ్ కోసం చూడడానికి, ఎంత మంది వెయిట్ చేస్తున్నారు, ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. కెమెరా కన్యాకుమారి అంటే గుర్తొచ్చేదేటండి, ఒకటైతే సన్ రైజ్ అండి, ఇంకోటైతే ఇక్కడ జరిగే షాపింగ్ అండి. చాలా తక్కువ రేట్లు ఉంటాయండి, బట్ అయితే క్వాలిటీ అయితే బాగోదు. డ్రెస్సులు, స్పెటికల్స్, ఇంకా కాస్మెటిక్స్ అయితే కొంచెం పర్లేదండి. అలా కొంచెం 6:30 అయితేప్పటికి సూర్యుడు అయితే రావడం మొదలెట్టాడండి. చూసారు కదండి, సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. వీళ్ళు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా 6:30 అన్నారండి. 6:30కి సూర్యుడు అయితే రావడం మొదలెట్టాడండి. అక్కడ టెంపుల్ దగ్గర పూజ చేశారు, ఇలా ఫ్లాగ్ ఎగరేశారండి. అలా సూర్యుడు అయితే రావడం మొదలెట్టాడు. బట్ అయితే కొంచెం మబ్బులు అయితే అడ్డేస్తాయండి, సూర్యుడు అయితే కనిపించట్లేదు. ఇక్కడ వీళ్ళందరూ ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారండి వీడియో తీయడానికి. అలా కొంచెం మబ్బులు వెళ్ళిపోయాయండి. వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. ఫుల్ సన్ రైజ్ అండి, చాలా బాగుందన్నమాట. ఆ బీచ్, చల్ల గాలి, సన్ రైజ్ చూస్తుంటే మనం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అందుకేనేమో ఈ జనాలందరూ వచ్చి సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు చూడడానికి. అలా చూసిన తర్వాత మనం అయితే టెంపుల్ కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటారన్నమాట, కన్యకా పరమేశ్వర టెంపుల్ అని చెప్పి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అలా మనం అందులోకి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నామండి. తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేస్తామండి. మనకి ఇక్కడ ఎంత బార్గింగ్ ఆడే స్కిల్స్ ఉంటే ఇక్కడ అంతా పనికొస్తుందండి. చాలా తక్కువ రేటుకి ఇస్తారండి, బట్ అయితే కొంచెం క్వాలిటీ అయితే ఉండదు, మనం చూసుకొని అయితే కొనుక్కోవాలండి. అలా సన్ రైజ్ అయితే మనం చూసారు కదండి మీరు కూడా. అందుకే ఈ సన్ రైజ్ మిస్ అవ్వకూడదని మేము 300 కిలోమీటర్లు నైట్ అంతా ట్రావెలింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు అయితే వస్తామండి. చూసారు కదండి, అంతేనండి. కన్యాకుమారి వ్లాగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బిజీ పీపుల్.